వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ చిత్తూరు జిల్లాలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్న విద్యార్థులు మంత్రి సీతక్క ఆదేశాలతో ఇసుక లారీలపై మొదలైన చర్యలు అధిక లోడ్తో వెళ్తున్న లారీలు సీజ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగిన విజిలెన్స్ దాడులు కీలకమైన ఫైల్స్ హార్డ్ డిస్క్లను స్వాధీనం ట్రైన్లో చైన్ దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్ నిందితుడు జెప్టోలో డెలివరీ బాయ్ అని తెలిపిన రైల్వే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ చిత్తూరు జిల్లా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం కాస్త కొట్టుకుందాం ఆంధ్రగా తయారైంది. కుప్పం ద్రావిడ వర్సిటీలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు కర్రలతో దాడులు చేస్తూ వీరంగం సృష్టించారు. వందల మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహాబహీగా దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కుర్చీలను విసిరివేస్తూ నానా బీభోత్సవం సృష్టించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒక ఆటతో తలెత్తిన వివాదం కాస్త తారాస్థాయికి చేరుకొని భయానక వాతావరణం తయారైంది. ఇంత జరుగుతున్న వర్సిటీ అధికారులు కార్యక్రమం నిర్వాహకులు కనీసం వారిని అదుపు కూడా చేయకుండా ప్రేక్షక పాత్ర వహించడం విశేషం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గన్పూర్ శివారులోని కంకర క్వారీలో కార్మికుడు అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు సునీల్ కుమార్ అక్కడ బ్లాస్టింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. బ్లాస్టింగ్ కోసం అమర్చిన బాంబులు పేలి చనిపోయాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కడుపులో తీవ్ర గాయాలు కావడంతో అనుమానాలు బలపడుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన కార్మికుడు కావడంతో యాజమాన్యం పట్టించుకోవడం లేదని, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు అన్నారు. విచ్చలవిడిగా బ్లాస్టింగ్తోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. कमर को पकड़, इधर से पकड़। मैं उठिन कसा बे
उठून बस तूने थोड़ा सा उठून बस ए रे गन्ना ए उठाओ रे ए हेलो हाथ लगा दीजिए ఏ ఫోన్ బ్లాస్ట్ అవుతారు ఫోన్ ఏది ఫోన్ ఇదేనా हाँ आने खाली रुक चल ऊपर चढ़ना पकड़ के रख पकड़ो पट्टा चांगला फटाके करून घेतलं వచ్చారు సార్ फटाके ठीक है हां वदिले बा काय ना मामा मांडी 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 मोबाइल ऊपर रहने दो ऐसे इसका मोबाइल किधर है इसका मोबाइल किधर है बैग किधर गया तो किसको पता है वो ब्लास्ट हो गया मोबाइल किधर है कुछ नहीं होता टेंशन ములుగు జిల్లాలోని మేడారం జాతర నేపథ్యంలో అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలపై పోలీసులు చర్యలు చేపట్టారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఇసుక లారీలపై చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఓవర్లోడ్ వల్ల రోడ్లు పాడైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటాపురం, మంగపేట, ఏటూరు, నాగారం మండలాల్లో ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను సీజ్ చేశారు. మీతో ఏమన్నా అన్నారా? అంటే వరుసగా పెట్టమంటాడు. వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషిపై ఇంజేజార్ గంజ్ పోలీసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే 26వ డివిజన్ కార్పొరేటర్ బాల్కే సురేష్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. తమని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బాధిత కార్పొరేటర్లు ఆరోపించారు. నా మీద ఎస్సీ కేసు పెట్టడం జరిగిందట. నిన్న నైట్ పిటిషన్ ఇచ్చాడు. పిటిషన్ ఇచ్చింది ఎవరంటే పూర్ణ, దాని సాక్షి ఎవరంటే శ్రీధర్, జుల్లూరి శ్రీధర్ను రామకృష్ణ. అంటే వాళ్ళ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ సంబంధించి వాళ్ళ. కానీ వాళ్ళు ఏమంటారంటే వరగలుగా మాట్లాడినట రకరకాలుగా నా మీద ఆరోపణలు ఇస్తున్నారు. నేను గత ఒక నెల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ అయిందో 30 తారీఖు ఎలక్షన్ అయింది, నేను 29 తారీఖు లాస్ట్ దేశపెట్టి కానీ ఎంహెచ్ నగర్ పోవడం జరిగింది. ఒకవేళ వాస్తవంగా నేను వాళ్ళతో వరగలుగా మాట్లాడాను, నేను అక్కడ వాళ్ళు తిట్టినాం, ఏమైనా మాట్లాడాను అంటే ఎవరైతే ఇద్దరు సాక్షులు వాళ్ళ ఫోన్ రికార్డు, అంటే వాళ్ళ ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పూర్ణ ఫోను, నా ఫోను, ఆ నలుగురు ఫోను ఆ టైం ఆ సర్వేలో మనం చూడొచ్చు కదా. దాన్ని చూసి నేను కమిషనర్ గారు కానీ ఏసీపీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే మీరు వాస్తవంగా నేను ఏదైతే తప్పు చేసినా అంటే నేను శిక్షపడదని సిద్ధం ఉంటా. కానీ లేనిపోని పొలిటికల్గా
ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఇదే కాదు, గతంలో కూడా ఇదే రాజకీయం వరగా నా మీద ఎస్సీ కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితి, ఎస్సీ కేసు పెడతారు. నేను సీఎం గారు కోరేది ఒకటే అండి, అంటే ఒకవేళ మీరు అపోజిషన్ పార్టీ ఉండద్దా అంటే చెప్పండి, మేము రాజీనామా చేసుకుంటాం. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధిగా ప్రజలు మమ్మల్ని కోరితే ఓటేస్తేనే మేము, అయినా మీరు కూడా అట్లనే ప్రజలు ఓటేస్తేనే ఈరోజు పరిపాలన చేస్తున్నారు. టైం నడుస్తూనే ఉంటుందండి, ఎవరైనా చేస్తూనే ఉంటాం. మేము కూడా గతంలో కార్పొరేటర్ ఉన్నాం, కానీ ఏ పార్టీ వాళ్ళను మాకు ఫోన్ చేస్తే మేము అందరికి పనిచేసినాం. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ ఎవరు మా దగ్గర వచ్చి మాకు పలానా పనులు ఉంటాయని పని చేసినాం. కానీ కుట్రా పెట్టుకోను వీళ్ళు వేరే పార్టీ పని చేయలేదు కాదు. మేము తెల్లారి 6 గంటలు లేస్తే నైట్ దాకా ప్రజలలో ఉంటాం, ప్రజలనే పనిచేస్తాను. కాబట్టి మేము మరీ స్పెషల్లీ సీఎం గారు కోరేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదండి, ప్రజాస్వామ్యం అది, ఎవరైనా పనిచేస్తారు, ఎవరైనా ఉంటారు. అట్లా కేసు అక్రమంగా కేసు పెట్టుడు కరెక్ట్ కాదండి. నేను సిపి గారు కానీ ఎస్పీ గారు కోరేది ఏంటంటే ఒకవేళ నిజమైన అయితే తిచ్చినాం, వరగలుగా మాట్లాడినాం అంటే ఎవరినైతే మాట్లాడినాం, ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు నలుగురు పోరు, ఆ టైం వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకోండి, ఏ దానికైనా సిద్ధం ఉండండి. కొమరంభీం ఆసిఫాబాద్ దరిగాం అడవిలో కొనసాగుతున్న టైగర్స్ సెర్చ్ ఆపరేషన్ 2 పులుల మృతిలో కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో హై అలర్ట్ నెలకొంది. దరిగాం ఫారెస్ట్లో 22 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి 14 బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా 73వ క్యాంపు బృందానికి పులులు పాదముద్రలు కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజు రాజు ఏముందా దాటొచ్చా? ఏమన్నైతే ప్రాబ్లం కదా ఇప్పుడు ఎట్లా 15 లక్షలు. ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని శివనాథ్ మండిపడ్డారు. అమరావతిలో మీడియా సమావేశంలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మా కుటుంబ కలహాలు 1999 నుంచి ఉంటే చంద్రబాబుకేం సంబంధమని ప్రశ్నించారు. నందమూరి నారా కుటుంబాలను అనే అర్హత స్థాయి కేశినేని నానికి లేదని అన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ వీక్ష మరిచి మాట్లాడడం తగదని అన్నారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశంని వీడినా పార్టీకేం కాలేదని, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇప్పటి వరకు తెలుగుదేశంని ఏం చేయలేకపోయారని అన్నారు. అందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన విషయం గురించి మీ అందరికీ విన్నవించుకోవాలని వచ్చాను. నిన్న నాని గారు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం జరిగింది. ఎన్ని రోజులు నేను ఈ కుటుంబ విషయాలు, పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మీ ముందు మాట్లాడలేదు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏమిటంటే మీరు చూశారు, అసలు చిచ్చు పెట్టింది ఎవరా అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందుకు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి
మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. ఒక్కడి గుర్తుంచుకో నాని గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి హయాంలోనే వచ్చినాయి. మీరు ప్రతిదాకా ఒకటే చెప్తారు, నేను చాలా స్ట్రైట్గా ఉంటాను, నా స్థాయి రతన్ టాటా స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు. అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు, నా స్థాయి అది ఇదని. మీ స్థాయి మీరు తెలుసుకోండి. ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై గురువారం 3వ రోజు విజిలెన్స్ దాడులు కొనసాగాయి. అన్నారం, కన్నేపల్లి పంప్ హౌస్కు సంబంధించిన ఫైల్స్లను, హార్డ్ డిస్కుల డేటాను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన కీలకమైన ఫైల్స్, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రత్యేక వాహనంలో భద్రతల మధ్య సేకరించి ఈ సమాచారాన్ని హైదరాబాద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తరలించారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన విచారణలో అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారని సమాచారం. మేడిగడ్డకు సంబంధించిన భూసేకరణలో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో ఈ దాడులు నిర్వహించారు. కానీ వీళ్ళు కనీసం మేడిగడ్డ ప్రాజెక్ట్ కార్యాలయం
ట్రైన్లో చైన్ దొంగతనం చేసిన నిందితుడు అరెస్టు చేశారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రైల్వేస్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. నిందితుడి నుంచి 14 తులాల నగలు స్వాధీనం చేసుకున్నామని, 5 చైన్ స్నాచింగ్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. నిందితుడికి గంజాయి అలవాట్లు ఉందని, డ్రగ్స్ కి బానిసై నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్లప్ప ఇన్స్పెక్టర్ నెక్స్ట్ ప్రసాదరావు నెక్స్ట్ రామిరెడ్డి నెక్స్ట్ వన్పాల్ रेलवे पुलिस आरपीएफ और हमारे गवर्नमेंट रेलवे पुलिस मिलके एक केस को डिटेक्ट एक केस में एक मोहम्मद सोहेल बोल के चादरघाट आजमपुरा सामान का रहने वाला है, उसने ये केस में जो मर्डर किया केवल एक सेल నిద్ర పట్టట్లేదు. నైట్ కూడా ఒక్కొక్క రోజు అది చాలా బాగా తొందరగా పట్టుకున్నారు. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి సాయం చేయాలని మీకు అందరికీ పేరు పేరు చెప్తున్నారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ వందనాలండి. అందరికీ థ్యాంక్స్. భీమవరంలో ఉంటారమ్మా, ఇక్కడ బీరంగుడలో ఉంటామండి. వెంటనే ఉంటామండి. బాబు ఎంట కొట్టుకుంటూ కష్టపడి చేపించాడండి. మీరు అందరూ రెస్పాన్స్ అయ్యిందండి. అండి మామూలుగా మామూలు సూత్రాలు లేవు, ఈ లేరండి. ఆయన లేరు, బాబు కష్టపడి చేయించాడు. బిగ్ టీవీలో యాంకర్గా పనిచేస్తున్నారు. మా మదరు 18 సంవత్సరాలుగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి గోదావరి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే 5వ తారీఖున విశాఖపట్నంలో సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకి ఎస్ఐటి పోగిలో 57వ నెంబర్ స్లీపర్ దీనిలో ప్రయాణిస్తూ వచ్చారు. ఇక్కడికి కొంచెం ముందు तुमको कहाँ मिला वो पहले बार मिला? हाँ, पहली बार मिला। इससे पहले क्या क्या काम किए थे? इससे पहले मेरे चोरी की केस आए कहाँ पे? MGBS బస్ స్టాండ్ లో దిస్ ఫెలో హ్యాస్ సోల్డ్ ఒక సెల్ ఫోన్ కోసం కేవలం ఈ మర్డర్ అయిన వ్యక్తి ఆయన ఆచూకీ ఇంకా మాకు తెలీదు. ఆ వ్యక్తికి ఇక్కడ రైట్ హ్యాండ్లో ఇక్కడ అనాలిసిస్ చేస్తూ దాని ద్వారా మనకు కొంచెం ఆచూకీ దొరికింది. అండ్ ఈ నేరస్తులను మన కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ కేవలం ఈ కేసు కాదు, గతంలో కూడా ఇతను క్రైమ్ నంబర్ 478 ఆఫ్ 2023 అప్పుడు లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత నెక్స్ట్ అది క్రైమ్ నంబర్ 525 ఆ కేసు అది కాకతీయ ఎక్స్ప్రెస్లో ప్లాట్ఫామ్ నంబర్ 4 తర్వాత ఇంకో కేసు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసిన గుర్తింపు ఇవ్వడం లేదని, గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ ఉంటుందని అన్నారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఎవరు ఓటమికి అసంతృప్తిపై ఎవరు బాధ్యత తీసుకోలేదని, ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని అంటూ కిషన్ రెడ్డికి లేఖ రాశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత. ఒకరిపై ఒకరి కర్రలతో దాడులు చేసుకున్న విద్యార్థులు. మంత్రి సీతక్క ఆదేశాలతో ఇసుక లారీలపై మొదలైన చర్యలు. అధిక లోడ్తో వెళ్తున్న లారీలు సీజ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగిన విజిలెన్స్ దాడులు. కీలకమైన ఫైల్స్, హార్డ్ డిస్క్లను స్వాధీనం. ట్రైన్లో చైన్ దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్. నిందితుడు జెప్టోలో డెలివరీ బాయ్ అని తెలిపిన రైల్వే అడిషనల్ డీజీ మహేష్ భగవత్. పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.